ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాణి, నాకు వెన్నుపూస దెబ్బతిందే గాని చేతులకేం కాలేదు కదా. నేను తింటాను. ఇప్పటికి చేస్తున్న సేవలు సరిపోలేదా? ఇంకా ఈ సేవలు కూడా ఎందుకు? మీకు సేవలు చేస్తున్నామని మేమెవరూ అనుకోవడం లేదండి. మీరు తొందరగా కోలుకోవాలని అనుకుంటున్నాము. మన ఆశ ఎప్పుడు తీరాలమ్మా? కృష్ణకి ఆపరేషన్ జరగాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అని డాక్టర్ గారు చెప్పారు. ఒక ఫ్యాక్టరీ చేతిలో ఉన్నా వచ్చే డబ్బు ఖర్చులకే సరిపోతుంది. ఆపరేషన్కి కావాల్సినంత రావటం లేదు కదా. వీడికి ఆపరేషన్ ఎప్పుడు జరుగుతుందో, వీడు మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడవుతాడో. అమ్మా, నువ్విలా బాధపడితే రాణి ఇంకెంత బాధపడుతుంది? ఇప్పుడు తను మోస్తున్న భారం సరిపోలేదా? లేదండి, మీ ఆపరేషన్ చేయించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. సాయం చేసే వాళ్ళ కోసం నేను వెతుకుతున్నాను. తప్పకుండా ఎవరో ఒకరు కనిపిస్తారు. తొందరలోనే మీరు మళ్ళీ కోలుకుంటారు. తినండి. రండి. అక్కా, అక్కా, అక్కా. హా అంజీ, వస్తున్నానుండు. ఏంటి వీరే ఎలా వచ్చారు? కలెక్టర్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చిందమ్మా. కార్మికులందరి కోసం నువ్వు ఇన్సూరెన్స్ చేయమని అడిగావు కదా, అది శాంక్షన్ చేస్తూ కలెక్టర్ గారు ఉత్తర్వులు కూడా ఇచ్చారమ్మా. అలాగే రాధాబాబుకి ఆపరేషన్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ట్రై చేస్తున్నానని చెప్పారు. త్వరలోనే అది కూడా జరుగుతుందన్నారమ్మా. వాడికంత మంచి మనసు లేదులే బాబు. ఈ కుటుంబంలో పెరిగాడు, కానీ మేమందరం కష్టాల్లో ఉన్నప్పుడు కన్నెత్తి కూడా చూడలేదు. బతుకు తెరువు కోసం హోటల్ పెట్టుకుంటే అది కూడా తీయించేసిన పుణ్యాత్ముడు. జనం ఎదురు తిరగడం, అధికారులు చెప్పడంతో మళ్ళీ ఆ హోటల్ని తెరిపించాడు. మమ్మల్ని సాధించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు సహాయం చెయ్యర్లే బాబు. అలా అనకమ్మా, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా. నిజంగా గోపి ఆలోచించకుండా ఉంటే ఇన్సూరెన్స్ గురించి చెప్పేవారా? రాధా ఆపరేషన్కి సహాయం కూడా చేస్తానని చెప్పేవాడా? అది ప్రభుత్వ పని కాబట్టి చేస్తుంటాడు. ఇది మన పని కాబట్టి అస్సలు చేయడు. వాడి మీద ఆశలు పెట్టుకోవటం మానేసి మన ప్రయత్నం మనం చేసుకోవటం మంచిది. ఎందుకమ్మా మన దగ్గర లేని వాడి గురించి అలా మాట్లాడతావు? నా తమ్ముడులాగా సహాయం చేయకపోయినా ఈ జిల్లా కలెక్టర్గా సహాయం చేస్తున్నాడు కదా. తన అధికారాన్ని ఉపయోగించి ఆపరేషన్కి సరిపోయే డబ్బులు సమకూరుస్తాను అన్నాడు. మంచి చేస్తాను అన్నప్పుడు మనం అలా అనడం మంచిది కాదమ్మా. పిచ్చిదానా, పాముకి పాలు పోసినా కాటు వేసే తీరుతుంది. వాడు కూడా అదే చేశాడు. వాడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు అంటే నీ కష్టమే కారణం. కానీ అధికారంతో కళ్ళు నెత్తిమీదకెక్కాక మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాడు కన్నెత్తి కూడా చూడలేదు. దూరం చేసుకోవడానికి వాడు శత్రువు కాదమ్మా, నా తమ్ముడు. వాడు ఎక్కడున్నా బావుండాలి. గోపి మారిపోయాడమ్మా. ఈ నిజం మీకెవ్వరికీ తెలీదు, కానీ
తొందరలోనే మనందరం కలుస్తాం. అయినా నీకు ఎంత ధైర్యం ఉంటే సమంతకి విడాకులు ఇస్తారని పేపర్స్ ఇస్తావు? మర్యాదగా సమంతతో బతుకు. వాళ్ళ తాతయ్య కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు, లేదంటే నీ అంతు చూస్తాం. థ్యాంక్స్ వర్ష. నీ తోడు ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. నువ్వు నాతో ఉంటే నేను పడిపోను. నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తే ప్రపంచం మొత్తాన్ని గెలుస్తాను. జరిగింది మర్చిపో వర్ష. మనిద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. యా ఐల్ కాల్ యూ బ్యాక్. ఏమైంది? నేను పడిపోబోతూ ఉంటే తను పట్టుకుని నిలబెట్టింది. మరి వదిలేసావేంటి సీత? పడిపోతే పట్టుకున్నాను కానీ అలా పట్టుకుని ఉండలేను కదా సార్. తన కాళ్ల మీద తను నిలబడాలి, తన వాళ్లతోనే తను ఉండాలి. అందుకే వదిలేశాను సార్. నా వాళ్ళు నాకు దూరం అయ్యారు. పరాయి వాళ్ళలా నమ్మించి నన్ను మోసం చేశారు. నేను నిజం తెలుసుకుని వాళ్ళందరికీ దూరంగా వచ్చేసరికి నన్ను శాశ్వతంగా చంపేయాలని అనుకున్నారు. ఇష్టం లేని వాళ్లతో నేను కలవలేక, ఇష్టమైన వాళ్ళని వదులుకోలేక నరకం చూస్తున్నాను. సరే రా, అలా కూర్చో. కూర్చో. వంశీ, జరిగింది మర్చిపోవాలి. అదే గుర్తు చేసుకుంటూ ఉంటే నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. అయినా నువ్వు పూర్తిగా కోలుకునేంత వరకు సీత నిన్ను చూసుకుంటుంది కదా, ఇంకెందుకు భయపడుతున్నావు? ఇది భయం కాదు బ్రో, బాధ. నా సంగతికేం కానీ నువ్వు ఇష్టపడిన అమ్మాయికి నీ ప్రేమ సంగతి చెప్తాను అన్నావు. చెప్పావా బ్రో? ఎక్కడ బ్రో, తనకి చెప్పేలోపే నీకిలా జరిగింది. అందుకే చెప్పలేకపోయాను. మీ ప్రేమకి సపోర్ట్ చేసే నేనే నీ ప్రేయసికి నీ ప్రేమ విషయాన్ని చెప్పకుండా అడ్డుపడ్డానా? సారీ బ్రో. చాచా, అదేం లేదు బ్రో. అసలు తనకి నేనంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకునే ప్లాన్ నువ్వే చెప్పావు. నువ్వు చెప్పినట్టే నేనిచ్చిన గిఫ్ట్ తను తీసుకుంది. నాకు నమ్మకం వచ్చింది తనకు కూడా నేనంటే ఇష్టమని. అందుకే తనకి 2-3 రోజుల్లో నేను చెప్పేస్తాను. తనని నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. తప్పకుండా బ్రో. ఇష్టమైన వాళ్ళు పక్కనే ఉంటే జీవితం ఎంత బాగుంటుందో నాకిప్పుడే తెలిసిందే. అలాగే ప్రేమించిన వాళ్ళు మనకి దూరంగా ఉంటే నరకం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఈ పరిస్థితి నీకెప్పటికీ రాకూడదు బ్రో. రాదు బ్రో. తనకి మేమన్నా మా కుటుంబమన్నా పంచప్రాణాలు. అందుకే తనని ఇంటి మహారాణిలా చూసుకోవాలని నేను కలలు కంటున్నాను. ఆ కల నీ వల్లే నిజమవుతుందని నమ్ముతున్నాను. మా ఇద్దరి పెళ్లి చేస్తానని నాకు మాటిస్తావా? ఎంత మాట బ్రో. నువ్వు ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ జీవితంలోకి త్వరగా తీసుకొస్తే
నేను నీతో ఈ సీతే నా వర్ష అనే నిజం చెప్పి నేను తనని నాతో నా జీవితంలోకి తీసుకెళ్ళిపోతాను. అప్పుడు మనిద్దరి ప్రేమలు గెలుస్తాయి. నాన్న, టిఫిన్ చేయి నాన్న. అదేంటి ఇంకా టిఫిన్ తినలేదా? లేదు, నీకు ఆకలేస్తే నువ్వు తిను. ఇక్కడ పేషెంట్స్కే కాదు, స్టాఫ్ కూడా టిఫిన్ పెడతారు. అయినా టైం ప్రకారం మందులు వేసుకోవాలంటే ముందు టిఫిన్ తినాలి కదా. ఏమండి, మీరైనా చెప్పాలి కదా. లేదు సిస్టర్, ఉదయం నుంచి నేను ఎంత బతిమలాడుతున్నా తిననంటే తిన్నాని ఎంతో మొండికేశారు. చిన్నపిల్లాళ్ళ ఆటలేంటండి, తినండి, మందులేసుకోవాలి. ఏ మందులు వేసుకోపోతే చచ్చిపోతానా? అలా చనిపోకూడదనే కదా హాస్పిటల్లో ఉంచింది. మీ కొడుకు అంత ఖర్చు పెడుతున్నది మిమ్మల్ని కాపాడుకోవడానికే కదా. ఆ మాత్రం మీరు అర్థం చేసుకోపోతే ఎలా? ఓ పిచ్చి నర్సు, ఇక్కడ నన్ను బ్రతికించిందే వాడు ఖర్చు పెడుతున్న డబ్బో మీరు ఇస్తున్న మందులో కాదు. అసలు బ్రతికి ఎవరికి ప్రయోజనం అని నేను బాధలో ఉన్నప్పుడు సీత చెప్పిన మాటలు నా బ్రతుకు మీద ఆశని పెంచాయి. నా కొడుకుతో మాట్లాడి వాడిని మార్చినప్పుడు కొత్త అయ్యవో ఊపిరి పోసుకుంది. నేనిక్కడ ఉంటున్నది సీతమ్మ కోసమే. ఆ తల్లి వచ్చి నాకు మందులు ఇస్తేనే నేను వేసుకుంటాను. అమ్మయ్యా, వచ్చేవా తల్లి? నువ్వు వచ్చే వరకు మందులు వేసుకోను అని పట్టుబట్టి కూర్చున్నారు. ఏంటి బాబాయ్ ఇది? ఇలా చేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నా కొడుకు చేసిన పనికే నువ్వు బాధపడ్డావు కదమ్మా. ఇంక నేనేమైతే మాత్రమే ఉంది. అతను నా మీద పగతో చెయ్యలేదు బాబాయ్, మీ మీద ప్రేమతో, మీకేమవుతుందో అన్న భయంతో చేశారు అని నేను అర్థం చేసుకున్నాను. అమ్మ సీత, ఎంత ప్రమాదంలో ఉన్నా దేవత కాపాడుతుంది అన్నదే నమ్మకం. ఎంత ప్రేమగా చూసినా దెయ్యం చంపుతుంది అన్నదే నిజం. అది కూడా తెలుసుకోపోతే ఎలాగా? అందుకే వాడు చేసిన తప్పుకే వాడి తరపున నేను క్షమాపణ అడుగుతుండానమ్మా. అయ్యో బాబాయ్, ఎంత మాట! ఆ రోజు ఒక మనిషి స్వార్థంతో చేసిన పనికి మీ ప్రాణాల మీదకొచ్చింది. అది నా వల్ల జరిగిందేమో అని అతను భయపడ్డాడు. అందులో అతని తప్పేం లేదు. తర్వాత శ్రీను నిజం తెలుసుకుని సార్కి చెప్పాడు. మీ అబ్బాయి వచ్చి కేసు విత్డ్రా చేసుకున్నారు. అంతా మంచే జరిగిందిగా. నా మీద పడ్డది నిందే, నిజం కాదు అని నిరూపించినందుకు నేను సీనుకి రుణపడుండాలి. ఎంత మాటమ్మా! తప్పు చేసి నన్ను క్షమించి నా ఉద్యోగం నిలబెట్టిన మంచి మనిషి మీరు. అలాంటిది మీరు ఏ తప్పు చేయకుండా మీకు శిక్ష పడుతుందంటే అందరూ ఎంత బాధపడ్డామో. ఎప్పటికైనా పాపం పండుతుంది సీత. అందుకే వాడు చేసింది వాడి నోటితోనే చెప్పించి శ్రీను వినేలా ఆ దేవుడు చేశాడు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని మరోసారి నిరూపించాడు. ఏదైతేనేం చివరికి మంచే జరిగిందిగా. బాబాయ్, నేను వచ్చేసాను కాబట్టి మీరు టిఫిన్ తిని మందులేసుకోవాలి, సరేనా? అలాగేనమ్మా. ఇదిగో బాబాయ్, తినండి. నువ్వు వచ్చావు కదా తల్లి, తప్పకుండా తింటానమ్మా.
ఈ సూర్యం బయట ప్రశాంతంగా ఉండటం నాకు ప్రమాదం. ప్రతి క్షణం శంకర్ని కలవాలని ఏదో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. సూర్యాన్ని ఇరికించే అవకాశం ఎలా దొరుకుతుంది? అసలే ఏ దారి కనిపించడం లేదనుకుంటే ఈ దారిలోనే పంక్చర్ అవ్వాలా? స్టెప్ని మార్చడానికి ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. ఎలాగా? అబ్బా, ఏమండి ఒక్క నిమిషం. ఏంటమ్మగారు? మీకు కారు టైర్ మార్చడం వచ్చా? వచ్చమ్మా. ప్లీజ్ కొంచెం ఈ టైర్ మార్చరా. చుట్టుపక్కల ఎవరూ కనిపించడం లేదు. నేనేమో అర్జెంటుగా వెళ్ళాలి. దాందేముంది అమ్మగారు, అలాగే మారుస్తాను. హా. పేరేంటి? నారాయణమ్మగారు. ఇటు వస్తున్నావు అంటే మీ ఇల్లు ఇక్కడేనా? నాకెవరూ లేరమ్మగారు. ఇక్కడి దగ్గరలో సూర్యంగారి ఆశ్రమం ఉంది కదా, అక్కడ ఉంటున్నాను. సూర్యం ఆశ్రమమా? సూర్యం ఆశ్రమమా? అవునమ్మా. నాలాంటి ఎంతో మంది అనాథలకి అన్నం పెడుతున్న దేవుడమ్మా సూర్యంగారు. అవునవును, రౌడీలను కూడా మనుషులుగా మార్చిన దేవుడని అందరూ గొప్పలు చెప్పుకుంటారు. అవి గొప్పలు కావమ్మా, పచ్చి నిజాలు. దానికి నిదర్శనం నేనే. అమ్మా, మీ కార్ రెడీ అయింది, మీరు వెళ్ళొచ్చు. అది సరే, నువ్వు రౌడీవా? అవునమ్మా. ఒకప్పుడు దేవరాజ్ అని పెద్ద రౌడీ ఉండేవాడు. అతనికి అనుచరుడుగా ఉండేవాడిని. అప్పుడు సూర్యంగారే మా అందరినీ మార్చేశాడమ్మా. నిజంగా ఆయన దేవుడు. అది సరే, బాగానే ఉన్నావుగా. మరి ఆశ్రమంలో బతకటం ఎందుకు? బతకాలంటే డబ్బు కావాలి కదమ్మా, అది నా దగ్గర లేదు. డబ్బు లేని మనిషికి ఎవరు విలువిస్తారు? అందరికీ సూర్యంగారికి ఉన్నంత మంచి మనసు ఉండదు కదా. అదే నిజమే. ఒక్క నిమిషం. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఇంత నాకెందుకమ్మా? ఈ రోజు నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది. తీసుకో. చాలా సంతోషం అమ్మగారు. నేను చేసిన ఇంత చిన్న సాయానికి ఎంతో మీరు పెద్ద సాయం చేశారు. ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను. వస్తానమ్మా. ఒక్క నిమిషం. నీ ఫోన్ నెంబర్ ఇస్తావా? ఎందుకమ్మా? మంచివాడివి కదా, ఎప్పుడైనా సహాయం చేయాలంటే ఫోన్ చేయాలి కదా. అలాగే చెప్తానమ్మా. మీ నంబర్ చెప్పండి.
ఉంటానమ్మా. మంచిది బాబు. సూర్యాన్ని ఎరికించటానికి ఏ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న నాకు ఈ నారాయణ రూపంలో ఆ నారాయణుడే పంపించాడు. సూర్యం, ఇక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సిస్టర్, అమ్మా, నువ్వు వెళ్ళి పని చూసుకో. వంశీ అనే పేషెంట్ ఎక్కడున్నారు? సీత,